నమస్తే, వెల్కమ్ టు కిటీవీ మీడియా. దిస్ ఈజ్ సౌమ్యరం. అసలు మహిళలు ఎలాంటి బట్టలే వేసుకోవాలి లేకపోతే ఇలానే ఉండాలి అని రూల్ ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ లేదు. కానీ మన హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో మహిళల యొక్క వస్త్రధారణకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచ దేశాలు కూడా మన వస్త్రధారణ చూసి ఆదర్శంగా తీసుకుంటుంటే మన ఆడవారు మాత్రం దానిని మర్చిపోతున్నాం. ముఖ్యంగా భారతీయ ఆడవారికి అందాన్ని ఇచ్చేవి కట్టుబొట్టు. వారి అందాన్ని రెట్టింపు చేసేది ఏదైనా ఉంది అంటే అది చీర కట్టు అని మనం సగౌరవంగా చెప్పుకుంటాం. అలాంటి వస్త్రధారణకు ఇప్పుడు ఉండేటటువంటి విదేశీయులు కూడా మొగ్గు చూపుతూ ఉన్న ఈ రోజుల్లో ఇందుకు భిన్నంగా మన దేశంలో ఆడవారి కట్టుబొట్టు మాత్రం మారిపోతుందని చాలామంది వాదిస్తున్నారు. అసలు అందం అనుకోనిచ్చే దుస్తులకు దూరం అవుతూ కంఫర్ట్ అంటూ ఫ్యాషన్ పేరుతో సాంప్రదాయ దుస్తులకు మనం దూరం అవుతున్నామేమో అని చాలా వరకు అనిపిస్తుంది. అసలు సమాజంలో మహిళలు ఇలానే ఉండాలి, ఇటువంటి బట్టలే ధరించాలి అన్న రూల్స్ లేకపోయినా ఇటీవల మహిళలపై జరుగుతున్నటువంటి దారుణాలకు మహిళల వస్త్రధారణ కూడా కారణమే అనేటటువంటి వాదనలు కూడా మనం వింటున్నాం. అయితే కాదు చూసేవారి కళ్ళల్లోనే లోపం ఉందన్న వాదనలు కూడా మరోవైపు వింటున్నాం. అసలు మనం నిజంగానే మన కల్చర్ని లేకపోతే మన వస్త్రధారణని మన సాంప్రదాయాల్ని మర్చిపోతున్నామేమో అని కొంతమంది మాట్లాడేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా మనం చూస్తే హీరోయిన్స్ డ్రెస్సింగ్పై సినీ నటుడు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు సినీ ప్రముఖులతో పాటు ఇటు మహిళా లోకంలో కూడా పెద్ద దుమారమే లేపాయని మనం చెప్పుకోవచ్చు. శివాజీ చేసిన వ్యాఖ్యలను కొంతమంది దుమ్మెత్తి పోస్తుంటే ఇంకొంతమంది మాత్రం సమర్థిస్తున్నారు. అసలు మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీ వ్యాఖ్యలు సమర్థనీయమా కాదా అనేటటువంటిది ఒకసారి చూద్దాం. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే, సినీ యాక్టర్ శివాజీ ఒక మూవీ ప్రమోషన్కి వెళ్తూ అక్కడ ఉండేటటువంటి స్టేజ్పై హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవి హాట్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. బట్టలే మన అందానికి గుర్తు, అందం అంటే ఎక్స్పోజింగ్ కాదు, సక్రమంగా వేసుకునేటటువంటి బట్టలే అసలు గౌరవాన్ని సూచిస్తాయి అనేటటువంటిది శివాజీ మాటలకి అర్థం. ఈ మాటలు కొందరికి నచ్చాయి, మరికొందరికేమో మండాయి. దీనికి మహిళల స్పందన ఏంటో తెలియదు. కానీ ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన హీరోయిన్ యాంకర్ అనసూయ, అదేవిధంగా చిన్మయి, మహిళల డ్రెస్సింగ్పై మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు అంటూ వీళ్ళిద్దరూ కూడా చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. దీనికి నేను కూడా ఒప్పుకుంటాను. కానీ శివాజీ అదే దగ్గర ఇంకొక మాట కూడా చెప్పాడు. మహిళల యొక్క బట్టలు వేసుకోవడం వారి ఇష్టమే, కంఫర్ట్ అంటే ఇక్కడికి వేసుకోవడం కాదు అని. నిజంగానే అది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో హీరోయిన్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఇలా అంటే వాళ్ళకి నచ్చినటువంటి బట్టలు, అంత కంఫర్ట్గా లేని బట్టలు వేసుకొని వెళ్ళి బయట ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. నిన్న కాక మొన్న లూలు మాల్లో హీరోయిన్ నిధి అగర్వాల్ పడినటువంటి ఇబ్బందులను కూడా చూసాం. అంటే ఇది కేవలం బట్టలు వేసుకుంటే సరిపోతుందా? చీరకట్టులో వెళ్తే అలా చూడరా అంటే, అఫ్కోర్స్ చీరకట్టులో మనం వెళ్ళినా లేదా డ్రెస్ వేసుకొని వెళ్ళినా, నిండుగా కప్పుకొని వెళ్ళినా అక్కడ అలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో మన బట్టలు అనేవి కంఫర్ట్గా ఉన్నప్పుడు అంత ఇబ్బంది పడే వాళ్ళని కాదేమో. నిధి అగర్వాల్ లిటరల్లీ చూసినప్పుడు అయ్యో పాపం ఏంటి ఇంత పరిస్థితి అంటే, బయట ఉండేటటువంటి సెలబ్రిటీస్ లేడీస్కి ఇంత సెక్యూరిటీ లేదా అనిపించింది. అదే ఆమె బట్టలు కొంచెం నిండుగా వేసుకొని వెళ్తే మేబీ వాళ్ళు మీద పడి ఉండొచ్చు, కానీ ఆమె అంత డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఉండేది కాదేమో అని ఇంకొక వైపు కూడా అనిపించింది. అయితే అసలు ఆడవాళ్ళ అందం అనేటటువంటిది బట్టలను తగ్గించడంలో కాదు, బట్టలతో మెరుపు తెచ్చుకోవడంలో ఉంటుంది అనేటటువంటిది హీరో శివాజీ చెప్పినటువంటి మాటలు. సో ఇక్కడ మనం చూస్తే హీరో శివాజీ చెప్పింది మహిళలు పద్ధతిగా ఉండాలి అని చెప్పడం కొంతమంది దృష్టిలో శివాజీ చేసిన తప్పు. అయితే నేను ఇక్కడ పూర్తిగా శివాజీ విషయాలను కూడా నేను రైట్ అని చెప్పను. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. శివాజీ ఏదైతే ఈ దుస్తుల కోసం మాట్లాడుతున్నారో, మాట్లాడేటప్పుడు మేబీ చెప్పేదానిలో తప్పు లేకపోవచ్చు, కానీ ఆయన చెప్పిన విధానం లేదా ఆయన వాడినటువంటి కొన్ని పదాలు, ఈ సామాన్లు కనిపించేలా, ఇలాంటి పదాలన్నీ కూడా నిజంగానే కొంత అభ్యంతరకరంగా, కొంత సమర్థనీయంగా లేవు అనేటటువంటిది యాజ్ ఎ ఉమెన్గా నేను కూడా ఫీల్ అయ్యాను. ఓకే, ఇప్పుడు శివాజీ చెప్పిన దాంతో కొంతమంది ఏకీభవిస్తారు, ఇంకొంతమంది శివాజీ చెప్పింది అలా ఎలా చెప్తారు, ఒక ఉమెన్ యొక్క కట్టుబొట్టు వారి ఇష్టం కదా, వారి ఇష్టాన్ని కూడా మీరు ఎలా రుద్దుతారు అని చెప్పేటటువంటిది వాదన. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా హీరోయిన్ యాంకర్ అనసూయ, అదేవిధంగా సింగర్ చిన్మయి, వీళ్ళు చెప్పింది ఏంటి, మహిళల డ్రెస్సింగ్పై మాట్లాడే హక్కు ఎవరికి లేదు అని చెప్పారు కదా. నేను దీనికి కూడా ఒప్పుకుంటాను. అసలు ఇక్కడే పెద్ద ప్రశ్న ఉంది కదా. ఫ్యామిలీ టూర్కి వెళ్ళి బికినీల్లో ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అలవాటు చూసి మన సమాజం ఏం నేర్చుకోవాలి?
ఇలాంటి దృశ్యాల వల్ల ఆడవాళ్ళకు గౌరవం పెరుగుతుందా లేదా ఆడవాళ్ళు ప్రశ్నార్థకంగా మారిపోతున్నారా? సినిమాల్లో అంటే ఓకే, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అనసూయ చెప్పింది కానివ్వండి, లేదా చిన్మయి చెప్పింది కానీ, లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ, వీళ్ళిద్దరే కాకుండా ఇలా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా బయట కూడా చాలామంది ఏం చెప్తారంటే, సినిమాల్లో డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ కమర్షియల్ అవసరాల కోసం అటువంటి బట్టలు మేము వేసుకోవాలి, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సన్నివేశాల్లో మేము కంఫర్ట్గా వేసుకోకుండా చేయలేము అంటారు. మేబీ నిజమే, వాళ్ళు అడగొచ్చు, ఆ సినిమా వరకు మీరు అది చేసి ఉండొచ్చు, కానీ అది సినిమా వరకే ఉండాలి. అంతేకాని ఇలా బహిరంగ ప్రదేశాల్లోనో లేకపోతే మూవీ ఫంక్షన్స్లోన ఎంతోమంది ఆకతాయిలు వస్తారు, లేదా చాలామంది వస్తారు. ఇదే పెద్ద ట్రెండ్ అని చెప్పి దీన్నే ట్రెండ్గా చూపించాల్సినటువంటి నెసెసిటీ ఏముంది? సో ఆడవాళ్ళకి వాళ్ళకి నచ్చినటువంటి వస్త్రధారణ వేసుకునేటటువంటి రైట్ నిజంగానే ఉంది. కానీ అలా అని చెప్పి మనం ఏది పడితే అది వేసుకుని, లేకపోతే మన బయట అంతా ఎక్స్పోజింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటటువంటిది మాత్రం వారే చెప్పాలి. సో ఇక్కడ ఎవరు చెప్పినా, అది శివాజీ చెప్పినా, లేకపోతే నేను చెప్పినా, లేకపోతే ఇంకొకరు చెప్పినా, ఇక్కడ మహిళల వస్త్రధారణపై నియంత్రిస్తున్నారు అనేటటువంటిది కాదు, అది సంస్కారం. మన సంస్కృతిలో మహిళలది దేవతతో పోల్చే స్థానం. ఇక్కడ దేవత ఎలా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి కంఫర్ట్గా ఉన్న బట్టలు వేసుకోవడంలో తప్పు లేదు, అది నేను కూడా ఒప్పుకుంటాను. మీరు స్లీవ్లెస్ వేసుకోండి, లేకపోతే జీన్స్ వేసుకోండి, టీషర్ట్స్ వేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇవి కాకుండా ఇంకా చాలామంది చాలా దారుణంగా బికినీలు వేసుకొని బీచ్ల్లో ఉండాల్సిన వాళ్ళు బయటకు కూడా వస్తున్నారు. అదే పెద్ద దీనిలా ఆ ట్రెండింగ్ ఫొటోస్ని బయట పెట్టుకుంటున్నారు. సో మరి మీరు అలా పెట్టినప్పుడు బయట ఉండే వాళ్ళు కూడా అలానే చూస్తారు కదా. సో అదే హీరో శివాజీ గుర్తు చేస్తే దానిని విమర్శ అనాలా లేదా సలహా అనాలా? శివాజీ మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ కొందరికి నిజంగానే నచ్చుతాయి. నచ్చిన వారు కేవలం సపోర్ట్ చేయడమే కాదు, ఆచరించడానికి కూడా ప్రయత్నించాలి. సో ఫైనల్లీ ఇది ఫ్యాషన్ ప్రపంచం మీదో లేదా కొంతమంది మహిళల మీదో యుద్ధం కాదు, ఇది విలువల మీద చర్చ. సో అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన నెసెసిటీ ఉంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.